రాత్రి కురిసిన భారీ వర్షానికి గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని నల్లకుంట చెరువు ఎరుపు రంగులోకి మారిపోయింది. చెరువు నిండిన తర్వాత ఆ ఎర్రటి నీరు చుట్టుపక్కల ఉన్న వందల ఎకరాల వరి పొలాల్లోకి చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆవేదన. నల్లకుంట చెరువు నుండి పొలాల్లోకి చేరిన ఎర్రటి నీటిని చూసి రైతులు భయపడుతున్నారు. ఒక రైతు తన వరి పొలంలోకి చేరిన రసాయన జలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నీరు కనుక కలుషితమైనదైతే తమ వరి పంటలు పూర్తిగా దెబ్బతింటాయని, భారీగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించాలి. చెరువు నీరు నిజంగా కాలుష్యంతో నిండి ఉందో లేదో తెలుసుకోవడానికి తక్షణమే అధికారులు స్పందించి నీటి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించాలని రైతులు కోరుతున్నారు. ఇది దోమాడు గ్రామము. చెరువు వచ్చేసి నల్లగుంట చెరువు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్టిక్. గత 15-16 సంవత్సరాల నుంచి ఇదే తంతు. ఒక ఎట్రో కంపెనీ ఈ ఎయిర్ ఫోర్స్ ప్రారంభ గోడ పక్కన ఎట్రో కంపెనీ తప్ప ఇంకా వేరే కంపెనీ లేదు. ఎట్రో కంపెనీ నుంచే ఇందులోకి విచ్చలవిడిగా వ్యర్థ జలాలను వదులుతున్నారు. ఈ వ్యర్థ జలాలలో పంట నష్టపోతున్నాము, ప్రాణాలు నష్టపోతున్నాము, చిన్న పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, మళ్ళీ కాల్షియం దెబ్బతింటుంది, ఎముకలు మనుషుల లోపల ఎముకలు గుల్లైపోతున్నాయి, మరియు క్యాన్సర్కు కారకం కూడా మారుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది. పంటలు సరిగా పండవు. ఇక్కడ పండిన పంట మిగతా వాళ్ళకు అమ్మడం అంటే కొనుక్కోరు. ఇదే విధంగా ఈ దోమాడు సర్వనాశనం అవుతుంది. ఈ యొక్క కంపెనీ వలన పంచభూతాలు సర్వనాశనం అయిపోతున్నాయి. పంచభూతాలు గాలి, నీరు, భూమి, పొలము, వాయువు మొత్తం కాలుష్యం అయిపోయింది. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేరు. ఇదివరకు పలుమార్లు మేము ఈ టాస్క్ ఫోర్స్కి ఇచ్చాము, పీసీబీకి ఇచ్చాము. ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి చర్య తీసుకోలేదు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించిన అధికారులను మా గ్రామం తరఫున మేము ఆదేశిస్తున్నాము. దీనికి తక్షణమే చర్య తీసుకొని దీని కాలుష్యం రాకుండా కట్టడి చేయాలని మనస్ఫూర్తిగా దోమాడు గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మాది గుమ్మడిదల మున్సిపల్ దోమాడు గ్రామం. మరి ఎట్రో డ్రగ్స్ అని బొంతపల్లికి సంబంధించింది. విచ్చలవిడిగా వర్షం పడేది కొంచెం అయితే రసాయనాలు వచ్చేది ఎక్కువైతుంది. ఇది కుంట పేరు నల్లకుంట, కానీ చూస్తే ఎర్రకుంట. ఎంత విచ్చలవిడిగా అంటే 5-6 మూటలు వేసి మరి ఘోరంగా వదిలేసి ఏదో పంటకు 2,000 3,000 ఏదో ముష్టేసినట్టుగా వేసి ఊరి ప్రజలందరినీ నాశనం చేసి పిల్లలకు ఒకరొకరికి కంటి చూపు కనబడట్లేదు. ఏర్పోతుంది, కడుపులలో నొప్పులు, డైజెషన్ కాకపోవడము, ఇలాంటి చాలా ఘోరంగా అయిపోయింది. అది తట్టుకోలేక పొద్దుగాల వచ్చి చూసేసరికి పొలాలు ఎట్లా పండుతాయి, బియ్యం అవ్వడు కొంటాడు, ఎట్లా బతకాలి, మేము మా బతుకులంటే అయిపోయినాయి, మా పిల్లల బతుకులన్నా బాగుండాలనే ఉద్దేశంతో మరి నల్లకుంట చెరువుకు దగ్గరికి వచ్చి ఇదంతా వీడియోలు తీసుకోవడం జరిగింది. కనుక దీన్ని కంపల్సరీ గట్టిగా చర్యలు తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాటర్ రాకుండా చూడాలని కోరుకుంటున్నాను. పక్షాలన ఉన్న ఊరి ప్రజలమంతా రైతులము ఏకంగా వచ్చి కంపెనీ దగ్గర ధర్నాలు కావచ్చు, లేదంటే చెరలోనే ఈసాలు తీసుకొచ్చి చెరలోనే అల్లనే మునిగి అల్లనే చావడం కూడా జరుగుతుంది.